ఏఐ వల్ల కోచింగ్ సెంటర్స్ పై ప్రభావం పడదా, పడుతుందా? ఖచ్చితంగా ఒకవేళ ప్రభావం పడితే పడుతుంది. ఏ కోచింగ్ సెంటర్స్ పై పడే అవకాశం ఉంటుంది? యా కోచింగ్ ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా ప్రభావం అనేటువంటిది పడుతుంది, కానీ Yeah. కోచింగ్ సెంటర్లు అనేటువంటి వ్యానిష్ కావు. ఓకే. ఇట్ వోంట్ డిసపియర్, బట్ డెఫినెట్లీ దేర్ ఈస్ ఎ ష్రింకేజ్ ఇన్ దేర్ బిజినెస్. నేను ముందే చెప్పాను, 60-70 వేల కోట్ల రూపాయలు బిజినెస్ అనేటువంటిది కోచింగ్ ఇండస్ట్రీ నడుస్తుంది. ఈ ప్రభావం అనేటువంటిది నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇచ్చేటువంటి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ వీటి మీద మాత్రమే కాకుండా ఐఐటి, జేఈ కోచింగ్ సెంటర్ల మీద, అలాగే నీట్ ఎగ్జామ్స్ ఇచ్చేటువంటి కోచింగ్ సెంటర్ల మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది. కారణం ఏంటి అంటే, నేను చెప్పాను స్టూడెంట్స్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పేసి ఏ వలన. అంటే మరి స్టూడెంట్స్కి మనం అలా ఆలోచిస్తే కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి కదా? లాభాలు ఉన్నాయి, నష్టాలు మరి ఉన్నాయి. ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి? లాభాల దగ్గరికి వచ్చేసరికి అండి, ఇప్పుడు స్టూడెంట్కి ఫస్ట్ నేను చెప్పాను, అక్కడ మీరు మెంటర్ని కనుక అడిగితే, క్లాసులో ఉన్న ఫ్యాకల్టీని అడిగితే అతనికి తెలిసింది మాత్రమే మీకు చెప్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏది అడిగినా చెప్తుంది, ఇది కరెక్ట్. ఏది అడిగినా చెప్పేస్తుంది. నెంబర్ 1 అడ్వాంటేజ్ ఇస్ దట్. నెంబర్ 2, ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఒక 100 మంది 1000 మంది కోచింగ్ సెంటర్లో అక్కడ క్లాసెస్ వింటున్నారు అంటే, ఆ 1000 మందికి ఒకటే మెథడ్ అప్లై చేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ అలా లేదండి. ఆన్లైన్ లెర్నింగ్ అనేటువంటిది, డిజిటల్ లెర్నింగ్ అనేది టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. కారణం ఏంటంటే, ఇట్ ఫోకసెస్ ఆన్ యువర్ ఇండివిజువల్ స్ట్రాటజీ. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి సమయం ఎంత, మీ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి విషయాన్ని అనాలిసిస్ చేసి మీకు ఒక ఇండివిజువల్ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఇచ్చేస్తుంది. టెస్ట్లు అనేటువంటివి ఇమీడియట్గా టెస్ట్లు కండక్ట్ చేస్తుంది, ఇమీడియట్గా కరెక్ట్ చేస్తుంది. మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే, యూపీఎస్సీ విషయం దగ్గరికి వచ్చేసరికి, యూపీఎస్సీలో గతంలో మేమంతా కూడా ఏం చేసేవాళ్ళం అంటే, ఆ యొక్క ఐఏఎస్ మోడల్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మోడల్ టెస్ట్లు కండక్ట్ చేసి వాటిని దిద్ది స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి 2-3 days 5 days టైం తీసుకుని వాళ్ళకి ఇచ్చేవాళ్ళని. అదే హ్యూమన్ కదా, హ్యూమన్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే, డైరెక్ట్గా వీళ్ళు రాసినటువంటి ఈ యొక్క ఆన్సర్ని కనుక చాట్ జీపీటీలోను, జెమినైలోను వాళ్ళు అప్లోడ్ చేసినట్లయితే స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అనేటువంటి చెప్పేస్తుందండి. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దిస్ ఈస్ వాట్ యూపీఎస్సీ ఈస్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ యూ, అండ్ యువర్ ఆన్సర్ ఈస్ దిస్ థింగ్, అండ్ దిస్ ఈస్ ద గ్యాప్ యు ఆర్ హ్యావింగ్ అనేటువంటి అనాలిసిస్ ఇచ్చేస్తుందండి. ఇప్పుడు చెప్పండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ అవసరం ఉందా మరి? అంటే ఎవరైతే టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా సక్సెస్ అయిపోతున్నారు.